పాయిజనింగ్ అయ్యి పేదవాళ్ళందరూ అడ్మిట్ అయ్యేది జరిగింది. మరి ఆర్ఎంఓ గారు డాక్టర్స్ చాలా శ్రద్ధతో డ్యూటీ డాక్టర్స్ పట్టుకొని ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎంతమందికి ఏదైనా అర్ధరాత్రి ఏమైనా కూడా హైదరాబాద్ పోయే పని లేకుండా గతంలో కడుపు నొప్పి లేచినా హైదరాబాద్ పోయేవాళ్ళు. హైదరాబాద్ పోవాలంటే అప్పనపల్లి గారి గేటు, మళ్ళీ అవతల గేటు అట్లా పోయే వరకు కొంతమంది చచ్చిపోయేది, వాపసు వచ్చేది, కొంచెం హాస్పిటల్కి పోయేది. ఆ అవసరం లేకుండా ఏదైనా ఇక్కడే బతకాలని చెప్పి మొట్టమొదటి రాష్ట్రంలో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ ఇక్కడ తెచ్చినాం. దాదాపు 130-140 మంది పైన డాక్టర్లు ఇక్కడ ఉండాలి. 24 hours ఉండాలి. కానీ ఇలా డాక్టర్స్ ఎవరు లేరు. 50-60 మందిని రిలీవ్ చేసి పంపించారు. ఎట్లా పంపుతారండి? డాక్టర్లందరినీ ఇక్కడ నుంచి రిలీవ్ చేస్తే ఎవడు పని చేయాలి? ఇక్కడ పేదవాళ్ళకు సడన్గా ఇట్లా వస్తే, ఇలాంటి విపత్తు వస్తే ఎవరు చూడాలా? మొట్టమొదటి రాష్ట్రంలో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ ఎందుకు తెచ్చినాం? ఇక్కడ పుట్టి పనిలేక తెచ్చినామా? ఇంత పెద్ద హాస్పిటల్ ఎందుకు కట్టించినాం? పనిలే కట్టించినామా? కడుపు నొప్పి లేస్తే అప్రెంటిస్ అయితే కూడా హైదరాబాద్ తీసుకోమని చెప్పేవాళ్ళు గతంలో. అలాంటిది కరోనా సమయంలో హైదరాబాద్ అడ్మిట్ అయిన వాళ్ళు మామనాడు పోతాం, మామనాడు అడ్మిట్ చేయండి, మామనాడుకు బెడ్ ఇవ్వండి అడుక్కునేవాళ్ళు మమ్మల్ని. ఇవాళ ఏముంది? డాక్టర్లు లేరు, నర్సులు లేరు, సిబ్బంది లేరు. ఎక్కడ పోయినారు అంతా? ఎందుకు రిలీవ్ చేసిరు? ఎవరు రిలీవ్ చేసిరు అంటే ఎవరు అడేటోడు లేడు అనుకుంటారా? ఏమనుకుంటారు? ఒక్క ప్రాణం పోయినా చెప్తున్నా, మొత్తం ఈ రిలీవ్ చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళ బాధ్యులు అవుతారు. ఒక్క పేదవాడి ప్రాణం పోయినా, ఒక పేదవాడికి ఏమైనా అయినా మాత్రం ఒట్టి వస్తే ఊరుకు. రాజకీయం కాదు ఇక్కడ. రాజకీయం అనేది వదిలిపెట్టాను అంతా పిచ్చి పిచ్చిగా. డాక్టర్ల స్ట్రెంత్ ఎంత, నర్సుల స్ట్రెంత్ ఎంత, వీళ్ళు ఎంతమంది ఉన్నారు? సబ్స్టిట్యూట్ రాంది ఎందుకు రిలీవ్ చేసారు? ఎవడు బాధ్యులు? అడ్డగోలుగా నడిపిస్తుంటే మేము ఊరుకోం. ఇదే రోజు కాదు, ఈ హాస్పిటల్లో ఒక్క ప్రాణం పోయినా వాళ్ళకి ఎవరు బాధ్యులు అంటే ఇక్కడ యంత్రాంగం బాధ్యులు. గుర్తుపెట్టుకొని తెలంగాణ వచ్చేంత తర్వాత కూడా హైదరాబాద్లో 2 హాస్పిటల్, ఉస్మానియా, గాంధీ. కానీ ఇక్కడ ఈ హాస్పిటల్ ఇంకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెచ్చినాం. ఎందుకంటే ఏ వచ్చినా కూడా బతకాలి. వెంటనే డాక్టర్స్ అందరూ మళ్ళీ ఫుల్ స్ట్రెంత్లో ఉండాలి. ఎవరిని కూడా రిలీవ్ చేయొద్దు. ట్రాన్స్ఫర్స్ తెచ్చుకుంటే సబ్స్టిట్యూట్ వస్తే రిలీవ్ చేయండి. డబ్బుల్లోనికి ఏం తెలుస్తుంది? మన పిల్లలకు, మన పిల్లలకి ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్ చూపిస్తారు, కార్పొరేట్ హాస్పిటల్ చూపిస్తారు. పేదల గురించి మనకి ఎవరికి ఏం తెలుసు చెప్పు? మస్తు మాట్లాడతారు చాలామంది. ఎవరికైనా సీరియస్ ఉంటే మీరు హైదరాబాద్ షిఫ్ట్ చేయండి, కానీ ఒక్కరిని కూడా ఇది కావద్దు. గ్యారెంటీగా ఒక పేదోని ప్రాణమైన మేము ఊరుకోము చెప్తాను. ఒక పేదోని ప్రాణమైన ఒట్టి ఊరుకోము.